In the properties of square numbers, the first property is square numbers does not end with 2, 3, 7 or 8 digits at units place. Square numbers does not end with 2, 3, 7 or 8 digits at units place. In the units place, if the digit 2, 3, 7, 8 comes, it is not a square. It is not a square. See, if the digits 0, 1, 4, 5, 6, 9 at units place may or may not be square numbers. May or may not be square numbers. May or may not be square numbers. But the digits end with 2, 3, 7 or 8 must not be a square number. See, one more property. Number of non-square numbers between two consecutive numbers. అంటే రెండు వరుస నెంబర్ల యొక్క స్క్వేర్స్ మధ్య ఎన్ని నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది ఒక నెంబర్, 5 అనేది ఒక నెంబర్. ఈ రెండిటి యొక్క స్క్వేర్స్ మధ్య ఎన్ని నాన్ స్క్వేర్స్ ఉంటాయి అనేది ఇప్పుడు కావాలి. See, 4 square is equal to 16, 5 square is equal to 25. The number of non-squares between these 16 and 25, how many? So that is 2n. The consecutive numbers are n and n plus 1. The number of non-square numbers between the consecutive numbers like n and n plus 1 is 2n. So 2 into n is how much here? 4. 2 4s are 8. So number of non-squares అంటే స్క్వేర్లు నెంబర్లు కానటువంటి ఎన్ని వస్తాయి? 16 25 మధ్య అంటే 8 వస్తాయి. వస్తున్నాయా లేదా చూద్దాం. చూడండి, 17, 18, 19, 20, 21, 22, 23, 24. 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్ కానటువంటి. సో కన్సెక్యూటివ్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ మధ్య ఎన్ని స్క్వేర్ నెంబర్లు కానివి ఉంటాయి అంటే ద ఫార్ములా ఈజ్ 2n. సో దిస్ ఈజ్ నెక్స్ట్. హియర్ palindrome numbers or numerical palindrome. We already listened this type of word palindrome. What is a palindrome? Palindrome phrases. మనం ఆల్రెడీ palindrome phrases విన్నాము. ఏంటి ఆ palindrome అంటే లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఒక పదాన్ని చదివినప్పుడు కూడా సేమ్, అంటే ఎటువంటి మార్పు లేకుండా ఉండేటటువంటి పదాలని palindrome వర్డ్స్, palindrome phrases అని మనకు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నూన్ అనేది ఒక palindrome వర్డ్, NOON. వీటిని చూసినా కానీ NOON. సో దిస్ ఈస్ ఎ palindrome వర్డ్. అట్లనే మామ్, MOM, మామ్. ఓకే, ఇట్లాంటివన్నిటిని కూడా palindrome వర్డ్స్ అని అంటారు. మరి నెంబర్స్లో కూడా మనకు అట్లాంటి palindrome నెంబర్స్ ఉన్నాయా? వాటిని న్యూమరికల్ palindrome కూడా అని అంటారు. చూడొచ్చు, మనం కొన్ని టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ రాస్తే ద palindrome నెంబర్స్ ఎగ్జిస్ట్. సి ఫర్ ఎగ్జాంపుల్ ద నెంబర్ 11 ఈజ్ ఏ palindrome నెంబర్ ఆర్ న్యూమరికల్ palindrome. 11 square, 11 power 1 is 11, a palindrome number. 11 square is 121. This is also a
palindrome నెంబర్. ఇటు నుంచి కూడా చూసినప్పుడు 1 2 1 ఇది 11. సో 11 క్యూబ్ చూద్దాం. వాట్ అబౌట్ 11 క్యూబ్? 11 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 121 into 11, 1331. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ palindrome నెంబర్ 1331. ఇటు నుంచి చూసినప్పుడు మనకు ఇది palindrome నెంబర్. సో దీస్ ఆర్ ఆల్ palindrome నెంబర్స్ ఆర్ న్యూమరికల్ palindrome. 484, 525. These are all palindrome numbers. See, if you observe one pattern, 1 plus 3 is equal to 4. 1 plus 3 plus 5 is equal to 9. 1 plus 3 plus 5 plus 7. 4 plus 5. 9 plus 7, 16. 1 plus 3 plus 5 plus 7 plus 9. This is 25. Observe here the patterns. What we conclude this from these patterns? ఈ patterns నుంచి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ఏమైనా ప్రాపర్టీ రాయొచ్చా అని చూసినప్పుడు సి 1 3 4 వచ్చింది. ఈ 1 3 ఏంటి? కన్సెక్యూటివ్ ఆడ్ టర్మ్స్, ఆడ్ నెంబర్స్, అంటే పక్క పక్కన ఉండేటటువంటి ఆడ్ నెంబర్స్. 1 3 5 ఇవి కూడా కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్, పక్క పక్కన ఉండేవి. 1 3 5 7, 1 3 5 7 9. అంటే కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్, కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేశాను నేను? కన్సెక్యూటివ్ గా 5 ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేశాను. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 25. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏమని రాయొచ్చు? 5 square. ఇక్కడ ఎన్ని కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేశాను? 1 3 5 7, 4 కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు ఆన్సర్ 16 వచ్చింది. సో దీన్ని ఏమని రాయొచ్చు? 4 square అని రాయొచ్చు. ఇక్కడ 3 కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ వచ్చింది. సమ్ ఎంత వచ్చింది? 9. ఇదెంత అయింది? 3. అంటే దీన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే, ద సమ్ ఆఫ్ n consecutive odd numbers is equal to n square. మనం ఎన్ని అయితే కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేస్తామో దాని ఆన్సర్ ఏమవుతుందంటే n square. The sum of n consecutive odd numbers is n square. See one more property. Square of any odd number, square of any odd number can be expressed as, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే, square of any odd number can be expressed as the sum of consecutive numbers as, ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం స్క్వేర్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ ని మనము ద సమ్ ఆఫ్ కన్సెక్యూటివ్ నెంబర్స్ గా ఎలా యాడ్ చేయొచ్చు అంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడ్ నెంబర్ తీసుకుందాం 5. దీని యొక్క స్క్వేర్ 5 స్క్వేర్ ఏమైంది? 25 అయింది. సో దీన్ని ఎలా మనము యాడ్ చేయొచ్చు అంటే, ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే, here if it is n is equal to 5, then it can be expressed as n square minus 1 by 2 plus n square plus 1 by 2. See, n 5 square minus 1 by 2, 5 square plus 1 by 2, 25 minus 1 by 2, 25 plus 1 by 2, that is 25 minus 1, 24 by 2 plus 26 by 2, 2 1 ja, 2 12 ja, 2 1 ja, 2 13 ja, 12 plus 13, that is 25. So the sum of the square of any odd number can be expressed as the sum of the consecutive numbers as like this: n square minus 1 by 2, n square minus 1 by 2 plus n square plus 1 by 2, like this. See one more property, that is, if we take a number, whether it is a 2-digit number, whether it is a single digit number, whether it is a 3-digit number,
then the number of digits in that square number. మనం ఒక నెంబర్ని తీసుకున్నప్పుడు దాన్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చేటటువంటి డిజిట్స్ ఎన్ని ఉంటాయి అని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ in the square, number of digits in the square, minimum, maximum. See, ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ డిజిట్ తీసుకున్నాం. అంటే సింగిల్ డిజిట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటే మనకు సింగిల్ డిజిట్ నెంబర్స్ ఒక అంకె ఉండే, ఎక్కడ ఉంటాయి సింగిల్ డిజిట్స్ 1 to 9 మధ్యలో ఉంటాయి. 1 to 9 మధ్యలో ఉన్న నెంబర్స్ తీసుకొని మనం స్క్వేర్ చేస్తే మనకు వచ్చేటటువంటి స్క్వేర్ నెంబర్లో 2 డిజిట్ వస్తుందా 1 డిజిట్ వస్తుందా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 9 మధ్యలో తీసుకున్నాం, 2 తీసుకున్నాం, 2 square 4. The resultant square number is also the square of 2 is also a single digit number. 5 తీసుకున్నాం, 5 square 25. So the result square of the 5 is a 2 digit number. అంటే 1 to 9 డిజిట్స్ లోపల మనం తీసుకుని దాన్ని స్క్వేర్ చేస్తే అది వచ్చేటటువంటి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? మినిమం అయితే ఎన్ని వస్తుంది మనకు? 1 డిజిట్ వస్తుంది. మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 2 డిజిట్స్ ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 1 డిజిట్ నెంబర్లో 1 to 9లో 9 తీసుకున్నాం అనుకోండి, 9 స్క్వేర్ ఎంత? 81. 81లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 2 డిజిట్స్ ఉంటాయి. అంటే ఒక సింగిల్ డిజిట్స్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం దాని స్క్వేర్లో ఉండటానికి అవకాశం ఉండేటువంటి డిజిట్స్ ఎన్ని ఉంటాయి అంటే 2నే ఉంటాయి. లేకపోతే నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం, 2 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 2 డిజిట్ నెంబర్ ఇప్పుడు 1 to 9 తీసుకున్నాం కదా, 10 to 99 తీసుకున్నాం. ఈ 10 to 99 తీసుకున్నప్పుడు మనకు దాని యొక్క స్క్వేర్లో, ఈ నెంబర్ యొక్క స్క్వేర్లో మినిమం ఎన్ని డిజిట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది, మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది అని చూసినప్పుడు మినిమం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ లోయెస్ట్ నెంబర్ 10 తీసుకున్నాం. 10 స్క్వేర్ 10 into 10 100. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. సో మినిమం డిజిట్స్ వచ్చేసి మనకు 3 డిజిట్స్ వస్తుంది, మ్యాక్సిమం డిజిట్స్ వచ్చేసి మనకు 4 డిజిట్స్ వస్తుంది. 99 into 99 చేసిన, 88 into 88, 75 into 75 ఎంత చేసినా కానీ మనకి ఇక్కడ మ్యాక్సిమం డిజిట్స్ ఎంత రావచ్చు అంటే 4 డిజిట్స్. యూ కెన్ చెక్ చేసుకోవచ్చు. 81 into 81 చేసి, ఇలా 72 into 71 చేసి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 3 డిజిట్స్ తీసుకుంటే ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది? 100 నుంచి 999 మ్యాక్సిమం నెంబర్. సో ఇందులో ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకుని దాన్ని స్క్వేర్ చేసినప్పుడు మినిమం డిజిట్స్ ఎన్ని రావడానికి అవకాశం ఉంటుంది, మ్యాక్సిమం డిజిట్స్ ఎన్ని రావడానికి అవకాశం ఉంటుందని చూసినప్పుడు 100 లోయెస్ట్ ఉంది కాబట్టి 100 into 100 తీసుకున్నాం. 1 into 1 ఇక్కడ 2 zeros, సో 4 zeros. 1 2 3 4 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. అంటే మినిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ అయితే దాని యొక్క స్క్వేర్లో 5 డిజిట్స్ ఉంది. మరి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుని చేద్దాం మనం. సో చూడండి, 999 దీన్ని 999 ని నేను షార్ట్ కట్లో చేస్తాను. చూడండి, 999 ని 1000 - 1 దీన్ని 1000 - 1 అని రాసేసి 1000 - 1 ఇలా రాసినప్పుడు ఇది ఏమవుతుంది? 1000 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్మ్ a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ - 2ab + b స్క్వేర్. సో దాని ప్రకారం a స్క్వేర్ అంటే 1000 హోల్ స్క్వేర్ -2 into a అంటే 1000, b అంటే 1 + b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో 1000 స్క్వేర్ అంటే ఎన్ని జీరోస్ వస్తాయి మనకు? 1 2 3 కాబట్టి 6 జీరోస్ వస్తాయి మనకు.
minus 2 into 1000, 2000 plus 1 square అంటే 1. సో ఇదంతా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్స్ అంటే 10 lakhs. ఈ 10 lakhs ఇది 1 అంటే 10 lakhs plus 1 minus 2000. So 10 lakhs plus 1, 10 lakhs 1. దీంట్లో నుంచి 2000 subtract చేయాలి. So what will we get? 1 0 0. For borrowing 10 minus 2 9. For borrowing 10 or 2 subtract చేస్తే 8. ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ కూడా 9 ఉంటుంది కాబట్టి సో ఓవరాల్ ఎంత వచ్చింది మనకు? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, thousands, 10,000, lakhs, 9,98,000 1 వచ్చింది. 9,98,001. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 6 డిజిట్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకు 6 డిజిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా చూసుకుంటూ పోతే ఇప్పుడు ఇక్కడ సింగిల్ డిజిట్స్ కి మనం చేసాం మినిమం ఎన్ని ఉంటుంది, మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి అనేది దాని యొక్క స్క్వేర్ లో మనం చెక్ చేసాం. అలానే 2 డిజిట్స్ చెక్ చేసాం, 3 డిజిట్స్ చెక్ చేసాం. మరి ఇంకా 4 డిజిట్స్, 5 డిజిట్స్, 6 డిజిట్స్, 7 డిజిట్స్ ఇట్లాంటి వాటికి ఒక ఫండమెంటల్ ఫార్ములా మనం ఏం రాయొచ్చు అంటే n డిజిట్స్ కి, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, n డిజిట్స్ కి ఎన్ని ఉంటాయంటే దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు 1 3 5. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ అ ఫార్ములా 2n minus 1 where n is the digit. maximum 2 4 6 దీన్ని చూసి ఏమని రాయొచ్చు అంటే మనం 2n అని రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 డిజిట్ నెంబర్ అనుకున్నట్లయితే ఒక 6 డిజిట్ నెంబర్ తీసుకుంటే దాంట్లో మినిమం ఎన్ని రావడానికి అవకాశం ఉంటుంది అంటే 2 into 6 12, 12 minus 1 11 డిజిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే 2 into 6 12 డిజిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 6 డిజిట్స్ది మనం తీసుకున్నప్పుడు సో n డిజిట్స్, ఎన్ని డిజిట్స్ నెంబర్లో అయినా కానీ దాని స్క్వేర్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి మినిమం మ్యాక్సిమం అంటే మినిమం 11 ఉంటాయి, మ్యాక్సిమం మినిమం 2n minus 1 and maximum is 2n. One more Pythagorean triplet. What is meant by the Pythagorean triplet? Triplet. What is meant by the Pythagorean triplet? See, if A comma B comma C are 3 positive integers, if a square plus b square is equal to c square. If a comma b comma c are 3 positive integers తీసుకున్నప్పుడు if a square plus b square is equal to c square, if a square plus b square equal to c square, then it is a Pythagorean triplet. Pythagorean triplet. See, ఒక 3 పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు ఆ 3 పాజిటివ్ ఇంటీజర్స్ లో ఏదేని 2 పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క స్క్వేర్ ని యాడ్ చేసినప్పుడు మూడవ పాజిటివ్ ఇంటీజర్ యొక్క స్క్వేర్ కి సమానం అయితే ఆ యొక్క ట్రిప్లెట్ ని, ఆ 3 నెంబర్ల ట్రిప్లెట్ ని మనం ఏమంటామంటే పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటాం. See, for example, I am taking here 3 4 5. I am taking the 3 positive integers 3 4 5. Observe, 3 square is equal to 9, 4 square is equal to 16, 5 square is equal to 25. How 9 plus 16, how much? 9 plus 16 is equal to 25. So the sum of the two squares, 3 square plus 4 square is equal to 5 square. So it is a triplet. It is a Pythagorean triplet. Pythagorean triplet. See, one more example. 5, 12, 13. If I am taking the triplet, ఈ triplet ని నేను తీసుకుంటే ఇది సాటిస్ఫై చేస్తుందా లేదా చూద్దాం Pythagorean triplet గా. 5 square that is 25, 12 square that is 144, 13 square that is 169. మనకు 25 స్క్వేర్స్ వరకు అందరికి మాక్సిమం వచ్చి ఉంటే ఇవన్నీ ఈజీ అయిపోతాయి. సో 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144,
25 plus 144. How much? 169. So the sum of the squares, 5 square plus 1 square is equal to 13 square. So it is a triplet. It is a Pythagorean triplet.